కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారా? ఆ దిశగానే వంగవీటి రాధాకు కీలక పదవి దక్కనుందా? ఈ మేరకు రాధాకు చంద్రబాబు స్పష్టతనిచ్చారా? అతి త్వరలోనే ఆ కీలక పదవిని ఆయన చేపట్టబోతున్నారా? అందుకే వంగవీటి రాధా ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలోని కీలక సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే కాపులు అండ ఉండాల్సిందే. కాపులు ఎటువైపు మొగ్గితే వాళ్లదే అధికారం అని చెబుతూ ఉంటారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం కూటమి సర్కారుకు సంపూర్ణంగా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి కూటమిలోని అన్ని పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. పదవుల విషయంలో కాపు నేతలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇటీవలే బీజేపీ తరఫున సోము వీర్రాజు, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూడా తగ్గేది లేదంటుంది. కాపుల్లో తమ ఆదరణను మరింత పెంచుకోవాలని ఆలోచిస్తుంది. ఆ సామాజిక వర్గంపై మరింత పట్టు సాధించే దిశగా టీడీపీ అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే టీడీపీ తరఫున కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను ఇక కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. వంగవీటి రాధాకు ఆ దిశగానే కీలక పదవి దక్కబోతుందన్న ప్రచారమూ జరుగుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధా కీలక నేతగా ఉన్నారు. వంగవీటి రంగా ధన్యుడుగా పాలిటిక్స్లోకి వచ్చిన ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. గతంలో ఓసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కానీ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఆయన రాణించలేకపోయారు. అయినా కాపుల్లో మాత్రం ఆయనకు తిరుగులేని ప్రజాదరణ ఉంది. ఏపీ రాజకీయాల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఆయనకు ఉందని విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నాయకులు రాధాను గౌరవిస్తారు. అందుకే వంగవీటి రాధా ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇటీవలి ఎన్నికల్లో రాధా టీడీపీకి అండగా నిలిచారు. వైసీపీ హయాంలో పదవులు ఆఫర్ చేసినా ఆయన తీసుకోలేదని కూడా టాక్ వినిపించింది. ఎమ్మెల్సీతో పాటుగా ఒక మినిస్ట్రీ ఇస్తామని చెప్పినా నో అన్నారట వంగవీటి రాధా. అంతేకాదు అప్పట్లో ఫ్యాన్ పార్టీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా అటువైపు చూడకుండా సైకిల్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ కూడా చేసి చంద్రబాబు మెప్పును పొందారు రాధా. ఇక ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవుల భర్తీ సమయంలో కూడా రాధా పేరును తెరపైకి తెచ్చినా ఎందుకనో సాధ్యం కాలేదట. సామాజిక వర్గ సమీకరణాల్లోనే ఆయనకు పదవి ఇవ్వటం సాధ్యం కాలేదని తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీకి సమానమైన కీలక పదవిని వంగవీటి రాధాకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలే వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా 20 నిమిషాల పాటు రాధాతో చంద్రబాబు మీటింగ్ కొనసాగింది. అంతేకాదు త్వరలోనే కీలక పదవి ఇవ్వబోతున్నట్లు అధినేత చెప్పినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ఆ దిశగా ప్రకటన రావచ్చని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక చంద్రబాబుతో భేటీ తర్వాత వంగవీటి రాధా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది. ఏదో కీలకమైన పదవి దక్కబోతుందంటూ టీడీపీ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. వంగవీటి రాధా హ్యాపీగా ఉన్నారంటే ఖచ్చితంగా పెద్ద పదవే ఇస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్తో పాటుగా టీడీపీలోని కీలక నేతలంతా సానుకూలంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఆయనకు పదవి ఇస్తే టీడీపీకి మంచి మైలేజే వస్తుందని కూడా చెబుతున్నారట. మరి నిజంగానే రాధాకు పదవి దక్కితే మాత్రం కాపు సామాజిక వర్గంలో టీడీపీకి ఇంకా పట్టు పెరగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.